श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల గ్రంథంలోని 12వ అధ్యాయం లక్ష్యము అవగాహన. ఈ ప్రవచనాలు మనకి మాస్టర్ గారు అందించడం యొక్క ముఖ్య ఉద్దేశం, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం పట్ల అవగాహన ఉండాలి. లక్ష్యం ఉంటే సరిపోదు, ఆ లక్ష్యం ఎందుకోసం, ఆ లక్ష్యం సాధించడం ఎలా, దానికి ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి, అలా తెలుసుకుని అనుసరిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనేది అవగాహన ఉండాలి. లక్ష్యం అంటే ఏదో భగవతత్వానికే అని కొంతమంది, లేదు లౌకికం కోసం కొంతమంది, లేదా అధికారము ధనం కోసం కీర్తి కోసం వాళ్ళ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం పట్ల వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సాధించగలరు. అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, సంపద కావచ్చు, లేకపోతే అనేక ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఎందులో కూడా సరే. ఇక్కడ మాస్టర్ గారు ఆటలు పాటలు అధికారము కీర్తి కన్నా కూడా అత్యంత ఉన్నతమైన లక్ష్యం ఏంటి, దాన్ని మన మహర్షులు ఏం చెప్పారు. ఆట పాట అధికారం అన్నీ కావచ్చు కాక, దానికి ముఖ్యంగా మహాత్ములు చెప్పుకున్నారు ధర్మ అర్థ కామ మోక్షం. ఈ 4 పురుషార్థాలు నువ్వు దేనైనా సాధించు, ఏ లక్ష్యమైనా పెట్టుకో, అది ధర్మబద్ధంతో కూడి ఉండాలి, ధర్మాచరణతో ఉండాలి. ఇది మనం పాయింట్ పెట్టుకోవాలండి. ఎందుకని పురుషార్థాలకి ఇదే సులభమైన మార్గ విధానం అవగాహన చేసుకుంటే. మరి ధర్మబద్ధము అనే ధర్మాచరణ అనేది మనకి ఎవరి వల్ల లభ్యమవుతుంది, ఇది అవగాహన చేసుకోలేదు. ఎవరి వల్ల లభ్యమవుతుంది? ఆ ధర్మాన్ని ఆచరించి ఆచరింపచేసేవాడి సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ ధర్మము అంటే ధరించినది. మరి ధర్మం యొక్క నిర్వచనం ఏమిటి? నేను చెప్పే ధర్మమా, మీరు చెప్పే ధర్మమా, ఇంకో చెప్పే ధర్మమా? అంటే ఇక్కడ ధర్మము అనేది ఎలా ఉంటుందంటే దానికే భారతంలో నిర్వచించున్నారు. ఇతరులు నీకు ఏది చేయాలనుకుంటావో అది నువ్వు చేయి, ఇతరులు నీకు ఏది చేయకూడదు అనుకుంటావో అది నువ్వు చేయవద్దు. ఇదే ధర్మం. మురళేరని మహాభారతంలో ఒక శ్లోకం ఉందండి, ధర్మరాజు చెప్పారు. ఇంతకు ముందు ఒక దినపత్రికలో ఏడు వేసేవారు. ఆ దినపత్రిక పేరు ఆంధ్రపత్రిక. ఇప్పుడు ఆ పత్రిక లేదనుకోండి. అంటే ఏటిలో ఈ శ్లోకం పెట్టేవాడు. ఇతరులు నీకు మంచి చేయాలనుకున్నప్పుడు ఇతరులు నువ్వు మంచి చేయి, ఇతరులకు నీకు కీడు చేయకూడదని అనుకున్నప్పుడు ఇతరులు నువ్వు కీడు చేయవద్దు. ఇదే ధర్మం. ఇదే కదా సద్గురు శాస్త్రిలో కూడా విశ్వానికి ఆ స్నేహితుడికి చెప్తాడు, వాడు కమలాపురం దొంగిలించుకున్నప్పుడు సరదా కోసం మేము ఈ పని చేశామన్నారు. సరదా కోసం ఇది చేయి, ఇబ్బంది లేదు. ఆ సరదా వల్ల ఎదుటిపడికి ఎటువంటి బాధ కలుగుతుందని ఆలోచించు. ఆ సరదా వల్ల నువ్వు ఎటువంటి నష్టపోతావో గుర్తించు అని ఆ విశ్వాసకి బాగా చెప్పి గుర్తించుకొని వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యం ఉందండి. సరదాగా నేను ఇతరులతో వాళ్ళని మానసికంగా హింసించే మాటలు మాట్లాడచ్చు, సరదా అంటాను. నేను సరదా కన్నా అంటాను. సరదా వల్ల అతనికి ఎంత నొచ్చుకుంటుందని ఆలోచించాను. వాడు నొచ్చుకున్నందు వల్ల వాడు మనకు దూరం అవడం మనకు నష్టం, ఇది ఆలోచించాను. ఇప్పుడు బాబా
ఆ ఒక్క వాక్యం పట్టుకోవాలి. అందుకే సద్గురు సాధ్యాలు చూడడంలో ప్రతి ఒక్క అక్షరాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మన జీవిత సత్యాలన్నీ మనకు బోధపడుతుందండి. అది ఒక సీరియల్గా, ఒక కథగా మాత్రం చూడకూడదు. అలాగే ఈ ప్రవచనాల్లో బాబా చెప్పింది, మాస్టర్ గారు చెప్పింది కూడా ఏదో తెల్లగా నల్లక్షరాలు అనే భావంతో చూడకూడదు, చదవకూడదు, దర్శించాలి. అందుకని గత అధ్యాయాలు 11 అధ్యాయాల్లో నిష్ఠానండి, సబూరనండి, విశ్వాసం అనండి, అనన్య చింతనాలండి, శ్రద్ధ అనండి, సద్గురు సేవ అనండి, ఇవన్నీ అధ్యాయాల్లోకి మొత్తం మూలం ఏమిటి? సద్గురు యొక్క సమాశ్రయం అనేది అవన్నీ నీకు లభిస్తుంది. గత అధ్యాయం మనోవికారం ఎలా జయించాలి? ఎలా జయించాలంటే బాబా చరిత్ర. ఆయన ఆశ్రయించడం అంటే భౌతికంగా కాదు, ఆయన జీవిత చరిత్ర ఆశ్రయించినాడు. అది మహాచరిత్ర చరిత్రకి మహాసాపతి. కాబట్టి అటువంటి పురుషార్థాలు ధనబద్ధంగా అర్థం అంటే డబ్బనే కాదండి, సకల సంపద. కామం అంటే కోరిక, అది ధనబద్ధంగా ఉండాలి. మోక్షం కూడా ధనబద్ధంగా ఉండాలి. అందుకని ఇక్కడ మానవుడు ఏ గమ్యాన్ని చేదలుచుకున్నాడో ఆ గమ్యం వాస్తవమైన సత్యము, విశ్వాసము సామాన్య మానవులు కలగడానికి ఆధారం ఎవరు? మహాత్ములే. ఇక్కడ 11 అధ్యాయాలు మనకు తెలిసింది అదే. మనం ఏ గమ్యాన్ని చేయదలుచుకున్నామో ఆ గమ్యం ఎంత మేరకు అవాస్తవము, ఎంత మేరకు అవాస్తవము అనే సత్యాన్ని ఎరుగపరిచేది. వాస్తవం అయితే దాని పట్ల విశ్వాసం కలగడానికి మహాత్ముల యొక్క జీవితమే ఆధారం. సరే, మహాత్ములు ఎవరు మనకు తెలియదు, మనం ఎవరు చూడలేదు కదా అనుకుంటాం. సరే, మనం సాయి సరిధిలో ప్రవేశిస్తాం. కాకా దీక్షిత్, సాటి, జనార్దన్ గల్వంకర్, బాయాజీ పాటిల్, వీరిని తీసుకుంటాం. ఇప్పుడు వారి జీవితం చదువుతున్నామంటే వారిని దర్శించినట్టే, వారు మనకు ఆధారమైనట్లే. మరి కాకా దీక్షిత్ తన కుంటికాలను పోగొట్టుకోవాలని వచ్చిన ఆ దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, నాకు భౌతికమైన కుంటితనం నాకు పోగొట్టలేదు నాయన, లోపల ఉంది, ఆ కుంటితనం పోగొట్టన్నాడు. ఇది అవగాహన. ఎప్పుడు వచ్చింది కాకా దీక్షిత్ అవగాహన? బాబా సన్నిధిలో ఉంటూ బాబాని నిరంతరము గమనిస్తూ ఉన్నప్పుడు అవగాహన కలిగింది. ఓహో, మన లక్ష్యం ఏంటంటే ధనం కాదు, కీర్తి కాదు. అంటే అది వద్దని కాదండి, అదే కాకూడదు అని కాకాజీ తెలుసుకున్నాడు. సాటే ఎంత సేవ చేసినప్పుడు బాబా వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అతను సాటి ఒక మాట అంటాడండి, నేను బాబాకు దూరంగా ఉండడమే నాకు శ్రేయస్కరం కాబోదు, అందుకని బాబాను దూరంగా పెట్టాడు. ఇది అవగాహన. ఎందుకు దూరంగా పెట్టాడంటే ఆయన ఎక్కడ లేడు, ఆయన అంతటా ఉన్నాడు. ఇది అవగాహన. అంతేగాని అయ్యో ఆయన మన దూరంగా పెట్టేశాడే, ఆయన మనకు మాట్లాడడం లేదే, ఆయన మన దగ్గరకు రాలేదే, ఇలా మనం నెగిటివ్గా ఆలోచించుకుంటాం. ఇలా దగ్గరకు రాకపోవడానికి, మాట్లాడకపోవడానికి, మనం దూరం పెట్టడానికి కారణం ఏమిటి? మనల్లోని అవగాహన పెంపొందించడానికి అనే ఆలోచన తెప్పించేవాళ్ళు మహాత్ములు. అందుకే వాళ్ళే ఆధారం అని మనం గత చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా మనం స్థిరపడ్డం లేదు. అందుకండి నాకు బాగా క్లోజ్గా ఉన్నట్టు ఒక్కరోజు నాకు ఫోన్ చేయకపోతే, అబ్బా ఫోన్ చేయలేదే, మాట్లాడలేదే, అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడా, ఎందుకు చేయలేదా, ఏమిటా అని ఆలోచించాం. మన లక్ష్యం మాత్రం బలంగా ఉంటుంది. లక్ష్యం ఉంది, అవగాహన లేదే. అంతేకాకుండా మనం చేస్తున్నాము, ఆ లక్ష్యం కోసం మేము కృషి చేస్తూ పోతున్నాము, వెళ్దాం అనుకుంటున్నాము అని రాస్తాడు మాస్టర్ గారు. ఇక్కడ పోతున్నాము, వెళ్దాం అనుకుంటున్నాము. మరి ఎందుకు మనం నిమగ్నం కాలేకపోతున్నాం?
మనకి ఎందుకు అవకాశం ఉండదు, ఎందుకు సాధ్యపడడం లేదు? అదే అండి ఈరోజు ఆధ్యాత్మికత సామాన్యానికి ఎందుకు సాధ్యపడడం లేదు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఇది భగవంతుడిని దర్శించడం కాదండి, మనం సంస్కరించుకోవడానికి సామాన్యులకి ఎందుకు సాధ్యపడడం లేదు అంటే ఏమిటి? అవగాహన లేకపోవడం వల్ల. అది ప్రధాన అంశం. దీనికి వివరణ మనకి బాబాజీతోనే వస్తుందండి. విహెచ్ ఠాకూర్ అప్ప అనే కన్నడ సాధును దర్శించినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీ వృత్తి రీత్యా అంటే నీ పని మీద పోయినప్పుడు, ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఒక మహాత్ముని దర్శనమిస్తాడు, ఆయన నీకు పరమార్థానికి చూపుతాడు. ఆ తర్వాత విచారసాగరం గ్రంథం ఒకటి ఇచ్చాడు. ఈ చదువుతూ ఉంటే నీకు మేలవుతుంది అని అతను చెప్పాడు. వృత్తి రీత్యా ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు అంటే ఉత్తర దిక్కుగానే జ్ఞానం ఉంది, ఉత్తర దిక్కుగానే నవగ్రహాల్లో గురువు కూర్చొని ఉన్నాడు. నవగ్రహాలు చూడండి, గురువు ఎక్కడ ఉంటాడు? ఉత్తర దిశగా కూర్చొని ఉంటాడు. అంటే ఇతడు ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు మహాత్ముడు దర్శనమిస్తాడు. మనం ఏ వృత్తి రీత్యా వెళ్ళలే, ఉన్న చోటే ఉన్నాం. మనకు ఉత్తర దిక్కుగా ఎవరున్నారు? భరద్వాజ మహర్షి గారు ఉన్నారు మనకు ఉత్తర దిక్కుగా, మన పట్టణానికి ఉత్తర దిక్కుగా. ఆ ఉత్తర దిక్కుగానే మనకి భరద్వాజ మహర్షి గారు దర్శనమిస్తున్నారు, మనం ఎక్కడికి వెళ్లకుండానే. అంటే మనం ఎంతటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు అని మనం ఇక్కడ ఆలోచించుకోవాలండి. విచారసాగరం అనే గ్రంథం ఆయన చేతికి ఇచ్చాడు. ఇక్కడ మన జీవిత సారం ఏమిటో, మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలనే భరద్వాజ మాస్టర్ గారు మనకి సాయి లీలామృత గ్రంథాన్ని ఇచ్చాడు, గురుచరిత్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఇస్తూ దాన్ని సూర్యచంద్రులతో పోల్చాడు. అంటే ఎందుకు ఇంత వివరించుకుంటున్నామంటే, ఎంతో మంది కష్టపడి శ్రమించి ఆ శ్రమకి కష్ట తట్టుకొని గురువుని దర్శించారు, గురువు లభించారు. మనకు అటువంటి ఏమీ లేకుండానే మనకు భరద్వాజ మహర్షి లభించారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనం ఆలోచించాలి. ఇక్కడ ఈ విహెచ్ ఠాకూర్ అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏదో కొండ ఎక్కాను, కాడం దాటాడు, దొండ ప్రతిమ తెచ్చాడు, చాలా కష్టం అనిపించింది. ఆ తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు, షిరిడీకి వచ్చాడు. వస్తేనే బాబా ఇతడేం పరిచయం చేసుకోలే. అప్ప నీకు చెప్పిన మాట నిజమే. ఇక్కడ బాగా పెట్టుకోండి, అప్ప నీకు చెప్పిన మాట నిజమే అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? ఏం చెప్పాడు అప్ప? ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు నీకు మహాత్ముడు దర్శనమిస్తాడు, అతడే నీకు పరమార్థాన్ని దారి చూపుతారు అనే అర్థం ఈ ఒక్క వాక్యంలో ఉందండి. అప్ప నీకు చెప్పిన మాట నిజమే అనే దాంట్లో వచ్చేస్తుంది. అని మళ్ళీ ఏం చెప్పాడు ఇక్కడ? ఆధ్యాత్మిక అంత సులభమైంది కాదు, వడ్డించిన విస్తరి కాదు, పూలబాట కాదు. నువ్వు ఆ కొండని దునబెద్దు దాటావే, దానికన్నా కూడా కష్టం. అంటే ఇక్కడ దునబెద్దు దాటడం కష్టం, దానికంటే కష్టం అన్నాడు. మనం దీన్ని అన్వయించుకోవాలండి. అదే ప్రతిసారి మనం అన్వయించుకుంటున్నాం. మనం బాబా చర్చని మన జీవితానికి అన్వయించుకోవాలి. నాణ్యాన్ని దాటిన దుర్గమైన కనుమను దాటడానికి దున్నపర్వతం దాటడం కష్టం. మరి మన కనుమ ఏంది? మన కొండలు ఏంటి? అది ధనం అందామా, కీర్తి అంటామా, పేరు ప్రఖ్యాలు అందామా? అది అందనంత దూరంలో ఉంటుంది. మరి దానికోసంగా ఎంతగా కష్టపడుతున్నాం. ప్రియుడి మీద ప్రేమ, ప్రియురాల మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ, వీటన్నిటినీ ప్రేమకి కలిపితే భగవంతుడిపై మళ్ళీతే భగవంతుడు మనం చేరగలం.
అదండి. అసలు ప్రేమ మనకి ఎట్లా కలుగుతుందండి? అసలు ప్రేమ ఎట్లా కలుగుతుంది? క్వశ్చన్ తీసుకోవాలండి. ఇష్టం అంటాం, ఇష్టం కలిగితే ప్రేమ కలుగుతుంది అంటాం. ఇష్టం కలిగితే కాదండి, నాది అనుకుంటేనే ప్రేమ కలుగుతుందండి. ఒక వస్తువు నాది అంటే దాని మీద ప్రేమ. ఒక వ్యక్తి నావాడు అనుకుంటే ప్రేమ. ఒక ప్రదేశం నాది అనుకుంటే ప్రేమ. భగవంతుడు నావాడు అని అనుకోలేకపోవడం వల్లనే మనకు ప్రేమ ఉన్నట్టుగా లేనట్టుగా ఉంది. అదేంటండి? భగవంతుడు నావాడు అనుకున్నప్పుడు ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, త్యాగం ఉంటుంది. నావాడు నాకు చేసి నా మంచిగా చేస్తాడు అనుకున్నప్పుడు అపారమైన ప్రేమ ఉంటుందండి. సింపుల్ థింగే, ప్రతి ఒక్కటి సూక్ష్మంగా చెప్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడండి. మరి భగవంతుని నావాడు అని అనుకుంటున్నామా అని ఎవరికి వాడు ప్రశ్నించుకోవాల్సింది. ఇక్కడ అప్ప చెప్పిన మాట నిజమే. అప్ప అంటే అసలు అర్థం ఏంటి? వాళ్ళ గురువు గారు అప్ప. ఏమిటి అర్థం అంట? తన గురువు గారు అన్ని కాలాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ప్రేమను పంచి ఆదరించేవాడు. ఇట్లా మనం నిర్వచించుకోవాలండి. మన సద్గురు ఎప్పుడు కూడా అన్ని కాలం అన్ని పరిస్థితుల్లో చెప్పాడు, నువ్వు ఆ దిక్కుకి వెళ్ళు, నీకు పరమార్థం లభిస్తుంది అంటే మన శ్రేయస్సు కోరుతున్నాడు, ప్రేమను పంచుతున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆడు అప్ప. అందుకని గుర్తు చేస్తున్నాడు, నీ గురువుగారుడు నీ పట్ల ప్రేమ వల్ల ఆ పంచడం వల్లనే ఆదరింపు ఉంది కాబట్టి నేను ఉత్తర దిక్కుగా వెళ్ళమని చెప్పాడు అని చెప్తున్నాడండి ఇక్కడ సాయినాథుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేనిని ఆశించి మనం ఏ భగవంతులను సద్గురులను పూజిస్తున్నామో మరి వారి దగ్గరికి చేరాలంటే, ఆ లక్ష్యం సాధించాలంటే యావత్ శక్తిని వినియోగించి కృషి చేయాలి. అది ఇక్కడ సారాంశం. యావత్ శక్తిని వినియోగించి కృషి చేయాలి, తను మను ధనం అన్ని కూడా. అందుకే గురుగీతలో మనకు శ్లోకం ఉంది, శరీరం ఇంద్రియం ప్రాణం అద్భ సజన బాంధవాన్ ఆత్మ దానాధికం సర్వం సద్గురుభ్యో నివేదియే. మాస్టర్ గారు ఎంతగా అందించాడండి మనకు ఉదయ ప్రార్థనలో. అంటే అన్ని వదులుకోమని కాదు, అన్ని వదులుకోమని మన అవగాహన కాదని చెప్పబోతాడు ఇక్కడ. మన ఉద్దేశం ఏంటంటే మన లౌకిక అవసరాలు కానీ కష్టాలు కానీ అన్ని పూజల ద్వారా పునస్కారాల ద్వారా యజ్ఞయాగాల ద్వారా నెరవేర్చుకోవచ్చు అని అందరము భ్రమపడుతున్నాం లేదా ఆశపడుతున్నాం. అవి సఫలమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి, సఫలం కాకుండా కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి. అది గుర్తించడం మనం ఏమనుకుంటున్నాము, ఇంతకన్నా మనం చేయగలిగేది అనుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాం. ఇంతకంటే ఇంకేమి చేయలేదు, ఇంక వేరే ఆపర్చునిటీ లేదు. కాబట్టి విధి లేక గతి లేక ఆ భగవంతుని పోయి దేవుడి దండం పెట్టుకుంటాం, గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం. గతి లేదనుకుంటున్నాం. లేదనే పదం ఇంగ్లీష్లో ఏమంటారండి? ఎన్వో నో అనే పదం అర్థమవుతుంది. అంటే ఇక్కడ లేదు అని నిరాశపడమా ఆలోచించాలండి. ఇక్కడ నిరాశపడడానికి అని చెప్పాడు, నిరాశ అవసరం లేదు. నో, నో, నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది నీకు అని చెప్పడం అనేది. నోట్ అబ్రివేషన్, నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది. విధి లేక గతి లేక దేవుని పూజించడం కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ ఉందని చెప్పాడు సన్నిధిలో కాకా దీక్షిత్, సాటి జనార్దన్ గల్వంకర్,
కాబట్టి నో లేదని నిరాశపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఆపర్చునిటీ ఒకటి ఉంటుంది. అది మనం గుర్తించాలి. ఆపర్చునిటీ ఏమిటా అని. ఆ ఆపర్చునిటీ అమ్మంతం అవగాహన కావాలి. ఒకటి సాధించలేకపోయాము వెనక్కి రాకూడదు. దానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది. అందుకే జరిగినప్పుడు మన కృషి అనుకుంటున్నాం, జరగనప్పుడు దైవాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇక్కడ మనం మన చేతుల్లో లేని పని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. కష్టాలు అంటే ఏమిటి? వాడి కష్టాలు తొలగించని ప్రార్థించడమే వాడి లక్ష్యం. మనం ఎందుకు దాన్ని పెడతారా అంటే నా కష్టాలు తొలగించడమే నువ్వు చేయాలి. అలా కోరకూడదని లేదండి, ఆశ బాగానే ఉంది అంత అసలు మాస్టర్ గారు. కానీ ఆ నెరవేరే పద్ధతి ఏమిటి, సూత్రం ఏమిటి, అది స్పష్టంగా ఆలోచించుంటున్నాడు మాస్టర్ గారు. అది అవగాహన. కష్టాలు పడమని చెప్పలేదు, కష్టాలు తొలగించి ప్రార్థించు. ఆ ప్రార్థనలో ఉన్న భావం ఏమిటి, ఎలా ప్రార్థించాలి, పద్ధతి ఒకటి ఉంటాయి కదండి. ఆ పద్ధతి ధర్మాచరణ. ఆ ధర్మాచరణ తెలపడానికి మహాత్ములు దిగి వచ్చారండి. కాబట్టి ఇది ఎక్కువ మందికి ఆలోచన లేకపోవడం చేతనే ఈ మతము, ఈ ఆధ్యాత్మికత వాటి పట్ల అవగాహన, స్పష్టమైన అవగాహన లేకుండా పోతుంది. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారు, ఎంత మేరకు అవగాహన నీకు ఉండదో అంత మేరకు నీ మనసులో వేరనే భావం ఉంటుంది. మనం చెప్పుకున్నాం, ప్రేమ ఎలా పుడుతుంది, నాది అనుకుంటే పుడుతుంది అనుకున్నాం. భగవంతుడు నావాడు అనుకున్న తర్వాత ఇక్కడ వేరనే భావం లేదు కదండి. అవగాహన లేకపోవడం వల్ల భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన వల్ల ఆయన నువ్వు నా కోరికలు తీర్చేవాడివి, నేను కోరికలు కోరేవాడిని. ఇక్కడ రెండు ఏర్పడిపోయాను. ఇక్కడ ఏమిటి, భావాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి నేను ఇబ్బందుల్లో ఉన్నా, డబ్బు సాయం కోసం ఒక దగ్గరికి వెళ్ళాను, వాడు ఇచ్చాడు. రెండోసారి వెళ్ళా, వాడు ప్రతిసారి వస్తున్నాడని చెప్పేసి వాడు ఇవ్వలేదు. మళ్ళీ విధులే గతిలేక మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ మూడింటిలో కూడా మనసు ఎలా ఉంది. మొదటిసారి వెళ్ళేటప్పుడేమో ఇస్తాడో లేదు, ఇస్తే బాగుంటుంది, వెళ్ళాడు, ఇచ్చాడు, అమ్మయ్య వీడి దగ్గరకు పోతే ఇస్తాడు. రెండోసారి వెళ్ళాము, ఇవ్వకపోయేసరికి దీనికి అంతకుముందు ఇచ్చాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యపోతాం. అంటే విశ్వాసం సడలింది. మూడోసారి వెళ్తున్నాం, మొదటిసారి వెళ్ళేట్టు వెళ్తామా, రెండోసారి వెళ్ళేట్టు వెళ్తామా, ఇట్లా మనం వేరే చేసుకుంటూ ఉండాలండి. ఇది ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా కలుగుతూనే ఉంటుంది. అందుకే కష్టం వస్తే ప్రార్థన చేస్తున్నాం, తొలగింది, దారి చూపిస్తాడు, ఆయన ఆశ కలిగింది, కొన్నిసార్లు నెరవేరదు, ఇంకోసారి వెళ్దామా వద్దా, ఇస్తాడే ఇవ్వడా, మూడోసారి వెళ్ళక తప్పదు. చూడండి భావాలు ఎలా మారుతూ వచ్చిందో. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మనం గమనించాలి. అంటే దీన్ని బట్టి మనం అనుకుంటాం, అనుభవిస్తేగా నేను విశ్వసించను, విశ్వసిస్తామని కూడా అబద్ధం అన్నాడండి. అనుభవం లేనిది నేను పూర్ణంగా దేనిని విశ్వసించగలమనేది అబద్ధము. మరి నీకు అనుభవం ఇచ్చాడు కదా, మరి ఎందుకు విశ్వాసం సడలింది? అంటే మనకు మేలు కారణాన్ని ఇవ్వలేదనే భావన నీకు ఎందుకు రాలేదు? అంటే నీ విశ్వాసం సడలిందా లేదా? అప్పుడేమవుతుంది, మన ప్రార్థన హృదయపూర్వకం కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడండి? మొట్టమొదటి చెప్పుకున్నాం, మొట్టమొదట మన లక్ష్యాన్ని పట్ల అవగాహన కలిగి ఉండు అనే అంశం మనం గుర్తుపెట్టుకుంటూ రావాలండి. ఇక్కడ అలా నిరంతరము ఆ భావంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు నాలో ఒక అనుమానం, నేను ఆ ప్రార్థన సరిగా లేదేమో,
ఒకవేళ జరిగిందనుకోండి బాగా అనుగ్రహం అనుకుంటాం, జరగదనుకోండి నా కర్మ తీరలేదంటాం. ఈ రెండు పదాలు వాడతాం మనం. జరిగితే అనుగ్రహం, జరగకపోతే నా కర్మ తీరలేదుగా. అంటే ఈ రెండిప్పుడు మనకు అవగాహన లేదు. ఇప్పుడు ఇక్కడ కర్మ వల్లే, కర్మ తీరితే మన పనులు జరుగుతాయి అనే భావన ఏర్పడింది కదండి. కర్మ తీరలేదు కాబట్టి నాకు పనులు జరగలేదు అనే భావన వచ్చింది. అంటే మన ప్రార్థన ఏ భావం ఉంది? దైవానుగ్రహం ఉందా, మన కర్మ ఫలితం ఉందా? ఇది మనం మన లాంటి మానవుల్లో ఆలోచిస్తున్నామండి. దీని విశేషంగా ఆలోచించి అర్థం చేసుకున్న వాళ్ళ గురించి మనం కాదు మనకు చెప్పుకునేది. మనం పామరలం, ఇప్పుడే పుట్టాం, మన వరకు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఆలోచన అర్థం చేసుకున్న వాళ్ళ కృషి, వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. అందుకే మాసకు ప్రత్యేకంగా రాశాడు, సామాన్యుడు మన గురించే ఇది. మనని ఆయన కూడా కలుపుకున్నాడండి. సామాన్యంగా మన గురించే మనం మాట్లాడుకుంటున్నాం, కృషి చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. నేను చెప్తున్నది వాళ్ళ గురించి కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేది కోరిక తీరలేదు కాబట్టి కర్మ ప్రధానం. ఇక్కడ ఉన్న అనుమానం వస్తుంది, కర్మ తీరిన తర్వాత భగవంతుడు మనకేం చేయగలడు? అప్పుడు ఆయన ఏం పని? నా కర్మ తీరింది కాబట్టి నాకు ఫలితం వచ్చింది, ఇంకా ఆయనతో నాకేం పని ఉంటుంది? ఒకవేళ ఆయన భగవంతుడు ఇలా చేస్తాడు, అనుగ్రహిస్తాడు కాబట్టి నేనే కర్మను చేయను అంటే ధర్మాచరణ నేను ఉండను ఆయన భావం మనకి ఏర్పడుతుంది కదా. అని అనుకున్నట్టు వస్తుందండి. అప్పుడు నేను ధర్మంగా ఎందుకు ఉండాలి? అర్థమైన భావించుకుంటానండి. కొంచెం బాగా ఆలోచించాలి. నా కర్మ తీరితే నాకు కష్టాలు జరిగినాయంటే ఇంక నేను భగవంతుడికి అనుగ్రహంతో అవసరం ఏమిటి? భగవంతుడితో నాకు అనుగ్రహం ఉంటే నేను ధర్మంగా ఎందుకు ఉండాలి అని అనుగ్రహం ఉంటే నాకు పని జరిగిపోతుంది. అప్పుడు ధర్మంగా ఉన్నాడు వాడు సాహసించడు. ఎందుకు ధర్మంగా ఉన్నాడు? వాళ్ళకి కొన్ని అపోహలు కలుగుతూ ఉంటాయండి. ఇక్కడ మనము అవగాహన లోపం ఏంటంటే 100% ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే మనం చిన్న సర్వస్వాన్ని కోల్పోవడం అనే భావం ఉందండి. పూర్తిగా అంకితం అవ్వాలంటే అన్ని వదులుకోలేము. ఇక్కడ మహాత్ములంతా ఏం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావడం అంటే అన్నిటిని పోగొట్టుకోవడం కాదు. అన్నిటి మీద మన మనసులో ఉండే కాపీనాన్ని అన్న పదం వాడిందండి ఇక్కడ. అంటే వ్యామోహాన్ని, దాని పట్ల ఉన్న విరుద్ధమైన భావాన్ని అది పోగొట్టుకోవడం మాత్రమే అని కర్మ చేసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? బాగా అవగాహన ఉంటేనే మనకు తెలియదండి. అంటే మనకుండే భావాల్ని సరిదిద్దుకోవడం చేయవలసింది. ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో ఆధ్యాత్మిక జీవితానికి ఏది అడ్డు కాదు. వాడు చేసే ప్రతి చూపు, ప్రతి పని, ప్రతి మాట అన్నీ కూడా ధర్మచక్రంలో ఇవ్వబడి ఉంటుంది. ఇవేమి మన మాసగా చెప్పకుండా ఉదయం ప్రార్థించాడండి. నీ చేయు కార్యములన్నీ నీ సేవలకు కాక. చూడండి, ప్రతి పని ఆయన పని అనుకున్నప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం అంకితం కాదా? ప్రతి పని, ఏ పనైనా సరే, నేను సేవ చేస్తున్నా, అది నీ సేవ చేస్తున్నా. నేను ఆహారం తింటున్నా, నీ ప్రసాదం తింటున్నా. నాకు వచ్చే అనుభవాలన్నీ కూడా నీ ప్రసాదం. ఎందుకంటే వేదాల సారాంశం అంతా ఉదయ ప్రార్థనలో ఉందండి. మనం ప్రతిసారి వివరించుకుంటున్నాం. మరి ఎంత మేరకు ఆ 4 పేజీల భావాన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలుపుకుంటున్నామన్నది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే.
ఈ మాట జగద్గురు ఆదిశంకరాచార్య చెప్తాడండి. ఒక శ్లోకంలో చెప్తున్నాడు. ఒకడు అన్ని విడిచిపెట్టాడట. ఎండ బాగా ఉన్నదట. చెట్టు నిన్ను ఆశ్రయించాడట. చెట్టు కింద కూర్చున్నాడు. సాయంకాలం అయిందట. బాగా చలి వచ్చిందట. వస్తేనే మోకాలు తల అంచుకొని తల లోపల పెట్టుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? చదవని విడిచిపెట్టాడు. చదవం అంటే ఏమిటి? అది చలి లేదు, వేడి లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. అది విడిచిపెట్టడం అంటే. మళ్ళీ నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు ఏంటి అంటే దేహవాసన నీకు ఉంది అంటే అర్థం ఏంటి? అంటే చలి కాసుకోకూడదు కాదండి. నువ్వేమన్నావు? చదవాన్ని విడిచిపెట్టే అన్నావు. అనబాక. విడిచిపెట్టిన తర్వాత దానికి కట్టుబడి ఉండు. అది నేను ముఖ్య ఉద్దేశం. ఇది చదవాన్ని విడిచిపెట్టినావు అన్న తర్వాత. అందుకే గత అధ్యాయం చెప్పుకున్నాం. నేను సాధకుడిని అన్నప్పుడు సాధకుడి లక్షణం నీలో ఉందా? నేను భక్తుడిని అంటే భక్తుడి యొక్క లక్షణం నీలో ఉందా? నేను సన్యాసిని, నేను సన్యాసి లక్షణం నీలో ఉందా? ఉంటే చెప్పు. నేను సన్యాసిని, నేను సాధకుడిని, నేను భక్తుడిని. లేకుండా చెప్పుకోవడం ధర్మ విరుద్ధము. నేను సామాన్య మానవునండి. అది చెప్పడం మనకు ఒక డిగ్నిటీ కావాలి కదా, కీర్తి కావాలి కదా. అందుకని మాస్టర్ గారికి చెంబ పెడుతున్నాడు ఇక్కడ. ఒరే, అలా ఉంటే నీ వంచన చేసుకుంటావు, ఇతరులు వంచన చేస్తావరా, తద్వారా నువ్వు దుష్ఫలితాన్ని పొందుతావరా అని గత అధ్యాయాలను మనం ఇందులో కావచ్చు, ప్రబోధామతంలో కావచ్చు వివరించుకున్నాం. మరి ఇంత చక్కగా వివరించిన వారు ఎంతమంది ఉంటారండి? మనకు అందించిన మహానుభావుడు భరద్వాజ మహర్షి గారు. అంటే ఏంటి? ఇక్కడ మన ఉద్దేశం ఏమిటి? భావాన్ని సరిదిద్దుకుంటారా, భాషని కాదు. అంటే ఇక్కడ అవగాహన తెచ్చుకో, వివేకం కలిగి ఉంది అంటే ఆలోచించు. వాడు విడిచిపెట్టాడు ప్రశ్న కాదండి. వాడికి అవగాహన ఉంటే వాడిలో భావం నాకు చలి అనే భావం రాదు. ఈ మొత్తం ఈ అధ్యాయం అంతా కూడా మనకి ఏం చెప్తుంది? సామాన్యుడికి ఎందుకు సాధ్యపడదంటే, మనకి ఆధ్యాత్మికత సామాన్యుడికి ఎందుకు సాధ్యపడదంటే అవగాహన లేకపోవడం వల్లనే. అవగాహన ఉంటే సాధ్యపడదంటూ ఏమీ లేదు. సాధనమున సమకూరు ధరలోన అని పద్యం కూడా ఉంటుందండి. సాధన చేసి ఏదైనా మనం సాధించవచ్చు. అందుకని భగవంతుడు అంటే, సద్గురువు అంటే నిజమైన అవగాహన కలిగి శరీర భావంతో ఆ భగవంతుడిని, సద్గురువుని స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. శరీర భావంతో అంటే స్మరించడం కూడా శరీర భావం ఉంది ఇక్కడ. అటువంటి పరివర్తన హృదయంలో కలగకుండా నువ్వు బాహ్యంగా ఎన్ని విడిచిపెట్టినా కూడా సరే, ఆ చెట్టు కింద కూర్చున్నాడే వాడిలాగే అవుతాం. అది శంకరాచార్య చెప్పిన శ్లోకానికి అర్థం. కాబట్టి శరీర పరివర్తన ఎప్పుడు చెందుతుందో అప్పుడు మనము ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం తీవ్రంగా ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావచ్చు. మరి పరివర్తన ఎప్పుడు చదువుతాం? అంతరంగం అవగాహన చెందినప్పుడు మాత్రమే పరివర్తన చెందుతాం. అప్పుడు మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నారండి, ఇది కొత్త పరిస్థితులు తెచ్చుకోవడానికి కాదు. నువ్వు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలోని మనం తీవ్రంగా చూడండి ఆధ్యాత్మిక జీవితానికి అంకితం కావచ్చు. ఈ ఒక్క లైన్కి అర్థం కావాలంటే జనార్దనం కలవని రాజ్యానికి వెళ్ళాలంటే అసలు చెప్పిన మాటే. జనార్దన కలవన్ చెప్పిన మాటే. అంటే బాబా చెప్పినవన్నీ కూడా చక్కగా చెప్పాడండి. అది హృదయంలో బలంగా నాటుకున్నాయి. అప్పుడు ఒక మాట అంటాడండి, మానవ సహజమైన ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా బాబా చెప్పిన ఉపదేశానికి ప్రాధాన్యత ఇచ్చి తానున్న చోటే అని పదం మాట్లాడండి. ఇక్కడ చెప్పాడే తానున్న చోటు అని చెప్పాడు. ఇక్కడ
మనం ఉన్నటువంటి పరిస్థితులు అన్నాడు ఇక్కడ మాస్టర్ గారు. అందులో తాను ఉన్న చోటే అనే పదం వాడతాడండి. తన ఉద్యోగ విధులలోని బాబాని వారి ఆదేశాన్ని దర్శించాడు. చక్కగా చెప్పాడండి. ఇంకో మాట్లాడతాడండి, తన ఉద్యోగ విధులన్నీ అంటే స్వధర్మము, సాయి ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టే చక్కని అవకాశము, అందుకు లౌకిక జీవితమే ఆయన చెప్పినవి అభ్యసించడానికి సరైన రంగస్థలము. ఈ మాట గత సత్సంగంలో తెలుసుకున్నాం. అంటే లౌకిక జీవితమే రంగస్థలం, అది చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ జనార్దనం గల అవగాహన చేసుకున్నాడు కాబట్టి ఆయన నిరంతరం చెప్పేస్తూ గుర్తుపెట్టుకోవడానికి, మన లౌకిక సకలంగా నిర్వర్తించడానికి ఆయన సూక్తులు ఆటకం ఏమైనా ఉంటుందా? అది మనం గుర్తుపెట్టాలి. అంటే అందరిలో ఆయనే ఉండాలని గుర్తుపెట్టుకుంటూ, ఏ భావాల వల్ల మనం ఐక్యంగా కూడా ఏం ఉపయోగం లేదు, ఇప్పటి వరకు మనం సాధించుకున్న మానసిక పవిత్రత అంతా నాశనం అయిపోయి నిరుపయోగం అవుతుందో అట్టు భావాలు మనసులోకి రాకుండా ఉండేట్టు చూసుకోవడమే మనం చేయవలసింది. అంటే ఏంటి? మనసు ప్రశాంత పొందడానికి ఏదైతే అడ్డు వస్తుందో ఆ అడ్డు మనలో రాకుండా చూసుకోవడానికి మనం చేయవలసింది. ఇది పెద్ద కష్టమైన పనేం కాదండి, పెద్ద కష్టమైన పనేం కాదు. మనకి ఏది ఆ పనికి అడ్డం ఉంటుందో దాన్ని మనం తొలగించుకోమా. దారిలో పోతున్నాం, కొంత దూరం బురదగా ఉంది, బురద రెచ్చిపోతామా? బురదగా ఉంటే మన కాళ్ళంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కకు వెళ్తామని మనం వెళ్ళమ్మా? కాబట్టి మనం చేయవలసింది ఏంది? అటువంటి భావాలు మనసులో రాకుండా ఉండాలి. రాకుండాలంటే నిరంతరము శ్రవణము, నిరంతరము మననము, నిరంతరము నిధిధ్యాస. అందుకు మనకు మాస్టర్ గారు సత్సంగము పారాయణ ఇచ్చాడండి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బాహ్యంగా ఉన్నటువంటి అన్ని పెట్టాలని ప్రశ్న మాత్రం కాదు. మనం చేయవలసింది అటువంటి భావాలు లోపలికి రానియకుండా చేయడము. ఇంతకు మించి ఏమి చేయనక్కర్లేదు అని చెప్పేశాడు మాస్టర్ గారు. చెబుతూ ఉన్నాడు, ఆంతర్యంలో బాహ్య విషయాలపై ఉండే వ్యామోహాన్ని వదిలిపెట్టడు. అది వదిలిపెట్టడానికి మనం అనుకున్నాం నిష్ఠా సబూరీలు, అది మనం కుదురుతున్నాయా లేదని చూసుకుంటారు. అది ఇక్కడ సమాధానం. భావాలు లోపలికి రాకుండా చూసుకోవాలి. ఆంతర్యంలో, లోపల పైకి కాదు, ఆంతర్యంలో లోక విషయాల పట్ల నీకు వ్యామోహం వదిలిపెట్టామా లేదా అనే దాని మీద దేని మీద నిర్ధారణ ఉంటుంది? నిష్ఠా సబూరి మీద నిర్ధారణ ఉంటుంది. మరి నిష్ఠ అంకిత భావం నీ గురువు పట్ల ఉందా? లేకపోతే నువ్వు ఆరాధించి దేవత పట్ల ఉందా? దైవం పట్ల ఉందా? ఉన్నప్పుడు నీకు సహనం ఉందా? దీని మీద ఆధారపడి ఉంటుందండి. అందుకని ఈ రెండు బలపడాలంటే సద్గురు యొక్క కృప ఎలా ఉంటుందో మనకి తెలియాలి. సద్గురు కృప ఎలా ఉంటుందో మనకు తెలియాలి. అది చెప్పుకున్నాం. ప్రేమ ఎలా కుదురుతుంది? నావాడు అనుకున్నప్పుడు, సద్గురు నావాడు అనుకున్నప్పుడు ఇంకా నిష్ఠాసబురులు ఆయన పరమైపోతుంది కదండి. దీన్ని బట్టి ఏమవుతుంది? బాహ్యమైంది వదిలిపెట్టడం వల్ల నీకేమి వరగదు, వదిలిపెట్టకపోతే ఏమి కాదు అని అవగాహన వస్తుంది. అందుకు సద్గంధ పఠనము, సద్గంధ సాంగత్యము అని పదే 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 ఇక్కడ చెప్పడం. అందుకని ఆ నిష్ఠ ఆంతర్యంలో కలగడంలోనే అంతా ఉంది. ఆ నిష్ఠ సబరులు ఆంతర్యంలో కలగడంలోనే ఉంది. దీని ఉదాహరణ విజయానందుడికి సన్యాసి. అతడు మానవ సరోవరానికి బయలుదేరాడు. ఎవడో చెప్పాడు తన కష్టం రాని, భయపడి మానుకున్నాడు.
వెంటనే ఎవడో చెప్పాడు బాబా దగ్గరికి వెళ్ళరా అని, వాడు పూర్వపుణ్యం వల్ల బాబా దగ్గరికి వచ్చాడు. ఈ పనికి మన సన్యాసి బయటికి గంటండి అన్నాడు. పనికి మన సన్యాసి ఎందుకు పదం వాడాడు? సన్యాసి అనేవాడు సుఖానికి దుఃఖానికి అతీతుడిగా ఉండాలి. అదే కదా శంకరాచార్య చెప్పింది ఇక్కడ. అలా అతీతంగా ఉంటే నువ్వు సన్యసించు. నాకు నువ్వు సన్యసించే మాత్రం ఉపయోగం ఉంటుంది. కాబట్టి కష్టం కాబట్టి మంచిదైనా సరే వదులుకోవాలనుకునేవాడు సాధనకి ఎలా పనికి వస్తాడు? మంచి పని అది కష్టం కాబట్టి ఆ మంచినే వదులుకుంటే నువ్వు ఏం సాధన చేసినట్టు? నాకు అధికారం కావాలి, అది కష్టం రానప్పుడు వదులుకున్నప్పుడు నువ్వు అధికారం కోసం ప్రయత్నించినప్పుడు నువ్వేం సాధన చేసినట్టు? అలా కీర్తి కోసం, అదే డబ్బు కోసం, ప్రతి ఒక్కదానికి. నేను క్రికెట్ అనుకున్నాను, నేను క్రికెట్లో కెప్టెన్ కావాలనుకుంటాను. అది కష్టం అని వదులుకుంటే నువ్వు ఎలా కెప్టెన్ అవుతావు? ఇక్కడ పనికి మాని గంటండి అంటే ఏంటండి? మాస్టర్ దానికి ఉదాహరణ చెప్తానండి. పాడైన రేడియో సెట్ లాగా, పాడైన సెల్ ఫోన్ లాగా, పాడైన టీవీ లాగా ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? స్థలం దండగా అంటే ఏంటి? వేషమే సన్యాసి లక్షణం అసలు లేవు. అలాగే వేషమే నేను భక్తుడిని, వేషమే నేను సాధకుడిని, కానీ నా సాధకుడు లక్షణాలు నాకు లేవు, భక్తుడైన లక్షణాలు నాకు లేవు, నేను మాస్టర్ గారు శిష్యుడు అని చెప్పిన లక్షణం నాకు లేవు. అలా లేనప్పుడు బాబా మనల్ని ఎందుకు ఆదరిస్తాడండి? కానీ బాబా చూడండి, అది అపారమైన ప్రేమ. నేను చెప్పుకున్నానే, అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రేమను పంచి ఆదరించేవాడే అప్ప అని చెప్పుకున్నామే. ఇక్కడ బాబా చూడండి మాస్టర్ గారు, బాబా వాడిని తరిమి వేయలేదు, నెమ్మదిగా వాడిని పరివర్తిస్తున్నాడు, శరీరాన్ని మళ్ళీ చేస్తున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మకు సీరియస్గా వచ్చింది, మళ్ళీ వరికిచ్చాడు. ఇంత మమకారం అంటే ఎందుకు వరికిచ్చావరా, ఎందుకు సన్యాసం తీసుకున్నాం అన్నాడు. కానీ అది చెప్పినా వాడికి ఆ మందు పని చేయలే. అప్పుడు ఒక మాట అన్నాడు, ఇంక లాభం లేదు, వీడికి మాటలతో లాభం లేదు, వీడిని చేతల ద్వారా అని చెప్పేసి, నువ్వు ఓర్పు వహించిన ఆయన, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు భాగవతాన్ని పారాయించి, నీ వాడలో దొంగలున్నారు జాగ్రత్త, వాళ్ళు సర్వాన్ని అపహరించుకొని పోతారు. ఆ దొంగలే కామ క్రోధ మోహ లోభ మద ఆశ్చర్యాలు. మళ్ళా గుర్తు చేశాడు, నీ పూర్వపుణ్యం వల్లే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది, అది గుర్తుపెట్టుకో. అది నా అదృష్టం బాగుంది కాబట్టి ఆ ఒక్క మాట అతను బాగా హత్తుకుందండి. ఏ మాట? నీ పూర్వపుణ్యం నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మరి ఆ పుణ్యాన్ని కావాలనుకుంటావా? మనం ఆలోచించుకోవాలండి. మన పూర్వపుణ్యమే మాస్టర్ గారి దగ్గరికి మనం తీసుకొచ్చాం, భావాన్ని పరిచయం చేశాం. అది హత్తుకున్నది కాబట్టి ఇంటికి వెళ్ళాలని ఆలోచన రాలే. లేకపోతే ఆ టెలిగ్రామ్ వస్తే వెళ్ళిపోయిండేవాడు. చూడండి, ఇక్కడ పూర్వపుణ్యం అనేది మనం అండర్లైన్ చేసుకోవాలండి. మన పూర్వపుణ్యమే మనకి సాయినాథుడు మాస్టర్ గారు వారి యొక్క సాంగత్యం మనకు లభించింది. ఆ లభించిందంటే ఇప్పుడు భాగవతం పారాయణ చేశాడు, ప్రాణాలు గురుబంధువు తడలో పెట్టి ప్రాణాలు వదిలాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? లేకపోతే వాడు భ్రష్టుడై మరణించుండేవాడు. అలా భ్రష్టుడు అవుతాడని బాబాకు తెలుసు, అందుకని ఆదరించాడు. ఇక్కడ మనం భగవంతుని సాక్షిగా సర్వసంగ పరిత్యాగం చేస్తున్న ప్రమాణం చేశాడు. ఎవడు? విద్యానందుడు. మనము కూడా చేశాం. మేము సత్య మార్గంలో ఉంటాము, మాట తప్పము, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, నీ పట్ల విశ్వాసం ఉంచుకుంటాము, దృఢంగా అనే పదాలు వాడేస్తామండి. వాడేసి నేను వాటిని ఆదరిస్తున్నాను అని బోర్డు తగిలించుకుంటానండి, నా బోటిగాడు. కానీ వేషం మాత్రం అలాగే ఉంటుంది. కానీ లోపల మాత్రం నా శత్రువు వచ్చితే
ద్వేషిస్తాను, నా మిత్రుడు ఇస్తే ఆదరిస్తాను. అంటే నా అంతరంగంలో ఏ పరివర్తన రాలే. అందుకు విజయానందని ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి ఇక్కడ. విజయానందలో ఏ పరివర్తన రాలేదు. ఆ పరివర్తన రాకుంటే భ్రష్టు పట్టిపోతాం. తిరిగి పునరపి జననం, పునరపి మరణం. ఎప్పుడైతే నీ పూర్వపుణ్యమని విన్నాడో అప్పుడు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అప్పటి వరకు ఉన్న భావాలను సరిదిద్దుకున్నాడు. ఇంతకుముందు నాకున్న భావాలన్నీ కూడా తప్పును తెలుసుకున్నాడు. మరి ఇటువంటి అవగాహన ఇవ్వగలిగిన సద్గురు యొక్క సన్నిధికి రావడం నిజంగా వాడి పూర్వపుణ్యము. మాస్టర్ గారి లైన్ నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ. ఇటువంటి సరైన అవగాహన కలిగి ఆయన సన్నిధికి రావడం వాడి పూర్వపుణ్యం. మనకి ఇంతో చిన్న అవగాహన రావడానికి కారకుడెవడు? పెద్ద అవగాహన మనకు వదిలేదు, చిన్న అవగాహన రావడానికి కారకుడెవడు? ఆచార్య ఇకల భరద్వాజ మహర్షి గారు. అంతకుముందు మనకు తెలుసు తప్పేదో ఒప్పేదో, కానీ మరి ఎలా, దానికి పద్ధతి ఏమిటి, దారి ఏమిటి అని చెప్పినవాడు భరద్వాజ మహర్షి గారు. అంటే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతగా సిద్ధాంతం తెలుసుకున్నా సద్గురు యొక్క సంపర్కము, అనుగ్రహము కలిగే వరకు సరైన అవగాహన మనకు కలగదు. నేను ఎన్ని పుస్తకాలు చదివేశా, అన్ని సిద్ధాంతం నాకు తెలుసు. ఎన్నిసినప్పటికీ కూడా సద్గురు యొక్క సంపర్కం ఉండాలి, వాళ్ళ అనుగ్రహం ఉండాలి. అప్పటి వరకు సరైన అవగాహన కలగదు. అలా అవగాహన కలగనే కదండి విశ్వామిత్రుడు కావచ్చు. అంతెందుకు కబర్దే సంగతి మాట్లాడుకుంటాం, విశ్వామిత్ర సంగతి ఎందుకు? ఎంత మేరకు అవగాహన పొందాడు కబర్దే? ఇక్కడ మనం సాహిత్యంలోనే మనం ప్రవేశిస్తుండాలండి. కాబట్టి మనకి విజయానందుడికి అటువంటి అవగాహన కలగడం కూడా పూర్వపుణ్యమే. మనం ఇలా సత్సంగం చెప్పుకోవడానికి, సద్గురు చేసుకోవడానికి, దత్తక్షేత్రాలు దర్శించడానికి, మాస్టర్ గారిని ఆరాధనకి, జయంతికి వెళ్ళడానికి, తపోవనానికి వెళ్ళడానికి మన పూర్వపుణ్యమే. ఆ పూర్వపుణ్యమే మనకి చేస్తుంది. దీన్ని ఇంకా తెలుసుకోగలగాలి. అందుకే విజయానందుడికి ఏ సాధన తరచుకోవడానికి అవకాశం లేకపోకుండా భాగవత పారాయణ చేయమన్నాడు. మనకి భాగవతం ఏంటి? మనకి భాగవతం మాస్టర్ అందించిన భాగవతం ఏమిటి? శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథం. అందుకే మాస్టర్ గారు చివరిగా మనకు ఆ గ్రంథాన్ని అందించారండి. వ్యాస భగవానుడికి మహాభారత అన్ని వేదాల నుంచిప్పటికీ కూడా చివరిగా చెప్పిన రచన గ్రంథం కూడా భాగవతమే. మనకి భాగవతం శ్రీ సాయి సన్నిధి. కాబట్టి ఆ గ్రంథం మన పరమార్థం వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు భాగవతం పారాయణ చేయడం వల్లనే విజయానందుడికి పరమార్థం దృష్టి మళ్ళింది. మనకి సాయి సన్నిధి గ్రంథం పారాయణ చేస్తేనే మనకి కూడా పరమార్థం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది చూడండి, అతడు భాగవతం పారాయణ చేసి సద్గురు యొక్క సన్నిధిలో, గురువుని యొక్క ఒడిలో తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు, శరీరాన్ని త్యజించాడు. ప్రాణం కాదు, శరీరాన్ని త్యజించాడు అని వస్తాడు మాస్టర్ గారు ఇక్కడ. ఎంతకన్నా శ్రేయస్సు మనకేముంది? అందుకే మాస్టర్ గారు వస్తారు, సాయి సన్నిధిలో, ఆ చల్లటి నీడలో, ఆ చల్లటి గాలిలో, ఆ చల్లటి ఒడిలో మనం విశ్రమించాలి అని. అంటే ఏమిటి? మనకి ఎందుకు సాధ్యపడడం లేదు ఆధ్యాత్మిక సాధన కంటే అవగాహన లోపము. ఆ అవగాహన పెంచుతున్నాడండి. ఆ అవగాహన పెరగడానికి కారణం ఏంటి? మొట్టమొదట నువ్వు ఏ భగవంతుని సద్గురువుని పూజిస్తున్నామో ఆ లక్ష్యాన్ని చేరాలంటే యావత్ శక్తిని వినియోగ కృషి చేయాలి అనేది ఒకటి. ఇక్కడ యావత్ శక్తిని అంటే ఏం చెప్పానంటే, యావత్ శక్తి నుంచి ఇది పెద్ద బలం కాదండి.
ఉదయప్రార్థన 4 పేజీలు నిరంతరము చదివి గ్రహించి అర్థం చేసుకొని నిలుపుకోవడం యావచ్చక్తి. ఇది మొట్టమొదటి ఒకటి. రెండవది, ఆధ్యాత్మిక జీవితం అంకితం కావడానికి అంటే అన్నిటిని పోగొట్టుకోవడం కాదని తెలుసుకోవాలి. వాటి వల్ల మనలో ఏర్పడే భావాన్ని అంటే ఏమిటి, వ్యామోహాన్ని లేదా కాపీనాన్ని పోగొట్టుకోవడం అని తెలుసుకోవాలి. మూడవది, మన జీవన విధానంలో మనకి ఇప్పటి వరకు ఉన్న ద్వంద్వ భావాన్ని విడిచిపెట్టాలి. ఏమిటి, భగవంతుడు వేరు నేను వేరని భావం కాదు. వాడు మనవాడు, నావాడు. మనవాడు అనుకున్న తర్వాత ఇంకా భేదం ఎక్కడ ఉంటుందండి? నా అవసరం ఏదో ఆయనకు తెలుసు, మరి ఆయన తెలుస్తాడు. ఆయన నేను ఒకటే కదా. ఇంట్లో తండ్రి బిడ్డలు ఉన్నారనుకోండి, బిడ్డ అవసరం తండ్రి తెలియదా, తండ్రి అవసరం బిడ్డకి తెలియదా? కాబట్టి మన జీవిత విధానంలో ఇప్పటి వరకు ఉన్న ద్వంద్వభావాన్ని పోగొట్టుకోవాలి. అందుకని అవగాహన కలిగినప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి ఏది అడ్డు రాదు. అడ్డనే భ్రాంతిలో భ్రమలో ఉన్నాం, నిరాశ నిస్పృహలో ఉన్నాం, ఇక వేరే దారి లేదని ఉన్నాం, నో అనే దాంట్లో ఉన్నాం. నో అని లేదు, నెక్స్ట్ ఆపర్చునిటీ ఒకటి ఉంది అని చెప్పాడు సాయినాథుడు. ఆ సాయినాథుడు చెప్పిన తత్వాన్ని బ్రదర్ మనకు అందించాడు. నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమిటి? దుఃఖం నుంచి విడిపడాలి, కష్టం నుంచి విడిపడాలి, ఓడల నుంచి ఓడితే గెలవడానికి మార్గం కావాలి. ఎవరైనా మోసం చేస్తే దానిని మనం జాగ్రత్త పడడం ఎలా నేర్చుకోగలగాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోగలగాలి. అంటే జీవితమంతం నేర్చుకోవాల్సిందే. ఆ నేర్చుకునే విధానమే సాయి తత్వం, సాయి మాస్టర్ యొక్క జీవన విధానం మనకి మన కంటిదనే ప్రధానమైన జీవిత విధానం కనిపిస్తుంది. కాబట్టి సామాన్యుడికి ఆధ్యాత్మికత సాధ్యమే, సాధ్యపడదనడానికి ఆస్కారం లేదు. ఇది కుంటి సాకు తప్ప. అవగాహన కలిగించుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యమే. అడుగడుగు వేయనిది అంతరిక్షం అందేనా, పడి లేనిదే పసిపాప పరుగులు తీసేనా? మరి సాధ్యం కాకపోతే పసిపాప ఏడ పరుగులు తీస్తుంది? అంతరిక్షానికి ఎలా వెళ్ళగలరు అనేది గుర్తుపెట్టుకొని, ఇది మనకు సాధ్యము, సాధ్యపడడానికి సులభమైన మార్గం సద్గురు యొక్క సంపర్కము, సద్గురు యొక్క అనుగ్రహం. మనకి రెండూ లభించాయి, సంపర్కము సాయినాథుడు, మరొక అనుగ్రహం. ఆ అవగాహనతో ఇప్పటి వరకు నా భావాల్ని తొంగలో దొక్కి కొత్త భావాలకు ప్రవేశించి మన లక్ష్య సిద్ధి కోసం మన యావశక్తిని అందుకు దారపోసి మనం సఫలీకృతం అవుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.